సార్ తదుపరి శతభిష నక్షత్రానికి సంబంధించిన దోష గుణాలు, దేవాలయ వివరాలు, నివారణ చర్యలు తెలియజేయండి. శతభిషం జన్మ నక్షత్రానికి అనుకూలమైన దేవాలయం శ్రీ అగ్నిపురీశ్వరర్ ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. ఈ పేరు అసలు ఎందుకు వచ్చింది అగ్నిపురీశ్వరర్ ఆలయం అంటే బేసిక్‌గా అగ్నికి సంబంధించిన పురాతనమైన ఆలయం. నార్మల్‌గా శతభిషం నక్షత్రం వాళ్ళకి కోపాలు ఎక్కువ. దానివల్ల వాళ్ళు ఎక్కువ కర్మల్ని పెంచుకుంటారు. అంటే శాపాలు తీసుకుంటారు. అలాంటియన్నీ జరుగుతాయి వాళ్ళ కోపం వల్ల. చాలా అనర్థాలు జరుగుతాయి. దానివల్ల వాళ్ళకు కర్మలు కూడా ఎక్కువుంటాయి. సో, అలాంటి కర్మలుండేవాళ్ళు అంటే అలా ఈ జన్మ నక్షత్రంలో పుట్టినోళ్ళకి ఆ కర్మలుంటాయి కాబట్టి వాటిని నివర్తి చేయాలంటే మనం ఈ ముఖ్యమైన ఈ దేవాలయానికెళ్ళి అక్కడ 5 నెయ్యి దీపాలు, మిగతా వాటిలో 2, 3 అన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా మనం 5 నెయ్యి దీపాలు పెట్టాలా. విల్వాకులతో అర్చన చేపించుకోవాలా. ఒక గంట సేపు ఆ గురు హోరాలో అంటే గురువు అనుగ్రహం ఉంటే మనకి ఇలాంటి అన్నీ కొంచెం తొలగిపోతాయి. కొంచెం తగ్గుతాయి అన్నమాట. మన కర్మలన్నీ కొంచెం ఈజీగా క్లెన్స్ అయిపోతాయి. సో, అందువల్ల ఈ పర్టిక్యులర్ గుడిలో ఒక గంట సేపు కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకొని సంకల్పం చేసుకున్నారంటే వాళ్ళకన్నీ క్లియర్ అయిపోతాయి.